దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా సేవలు అందించిన అమరేందర్ గారిని కలవబోతున్నాము. ఆ జిల్లా అడిషనల్ కలెక్టర్గా ఆయన అందించిన సేవలేంటి, సాధించిన విజయాలేంటి, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నాగర్ కర్నూల్ కలెక్టర్గా పనిచేస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ సార్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, అంటే ఇంత అనుభవం ఉన్న వ్యక్తి వెళ్ళడం అనేది నాకు ఇబ్బందిగా ఉందని కూడా వారు తెలియజేస్తూ, వారి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం భోజనాలు కూడా పెట్టి సుమారు 3 గంటల్లో వారు నాకు సమయాన్ని కేటాయించి నా పక్కన కూర్చొని నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ సారు ఇది చేయడం అనేది నేను ఇప్పుడు లైఫ్లో ఎప్పుడూ మర్చిపోయాను. నా జీవితంలో చివరిగా జరిగిన పదవి విరమణ కార్యక్రమం కలెక్టర్ గారు హేమంత్ కేశవ్ పాటిల్ గారు సారి ఆధ్వర్యంలో జరిగిన విషయాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని నేను ఎప్పుడూ జీవితాంతము గుర్తుపెట్టుకుంటాను. అంటే ఎప్పుడు కూడా అంటే ఏదైనా మనం చేసిన దానికి సరి అయిన స్పందన ఉంటేనే మనం కరెక్ట్గా సర్వీస్ చేసినట్టుగా నేను భావిస్తాను. నేను ఊహించనిది వాస్తవంగా జరిగింది. దానికి ముఖ్యమైన కారణం కలెక్టర్ గారు. పదవి విరమణ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. నాగర్ కర్నూల్ అడిషనల్ కలెక్టర్గా నేను ముఖ్యంగా సంతృప్తి పడేది ఏమిటంటే, ఈ సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది నాకు మెయిన్ సబ్జెక్టుగా ఉంటుంది. నేను 4 సీజన్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేశాను. లాస్ట్ సీజన్లో సుమారు 2 లక్షల టన్నులు, గత 15-20 సంవత్సరాలలో మొక్కజొన్న అనేది అంత స్థాయిలో రాలేదు. 2 లక్షలకు పైగా టన్నులని కొత్త కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్ చేశాము. 1,00,000 టన్నుల పైన వరి ధాన్యాన్ని కూడా సేకరించడం జరిగింది. అదొకటి ముఖ్యమైనది. తర్వాత ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి ఎవరు వచ్చినా కూడా నేను డైరెక్ట్గా తహసీల్దార్స్తో మాట్లాడుతూ వీళ్ళంత వరకు, అంటే చేయగలిగేంత వరకు సమస్యలను పరిష్కరించాము. సుమారు 250 మంది సర్వేయర్స్ని మనం ట్రైనప్ చేసాము. లైసెన్స్ సర్వేయర్ని మనం ట్రైనప్ చేసి వాళ్ళని లైన్లో పెట్టాము. ప్రస్తుతం వాళ్ళ సర్వీసెస్ మనం తొందరలో స్టార్ట్ చేసుకుంటాం. అది కూడా గొప్ప విషయం. నా హయాంలో అంతమందికి ట్రైనింగ్ ఇవ్వడము, గవర్నమెంట్ వారిని లైసెన్స్ సర్వేగా గుర్తించడము, వారి సర్వీసెస్ కూడా మనం తీసుకుంటాము. ఏదేమైనా ముఖ్యంగా మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఎమ్మెల్యేస్ అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, రాజేష్ రెడ్డి గారు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే గారు, కసిరెడ్డి నారాయణ గారు, నారాయణ రెడ్డి గారు, కలకుర్తి గారు, మరి తర్వాత ఎంపీ మల్లురావు గారు, వీరందరూ కూడా నాకు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఏ సమస్యలు వచ్చినా నిత్యం నన్ను పలకరిస్తూ చాలా విషయాల్లో పేదవారికి సాయం చేసే ప్రయత్నం చేశాము. ఇది రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి వాస్తవంగా రిటైర్ అయ్యాను. లేకపోతే ఖచ్చితంగా నేను ఇంకా ఎన్ని రోజులు నాకు సర్వీస్ ఉన్నా అక్కడే పనిచేసి ఉండేవాడిని.